ఎంతకాలము ఈ లోకములో చీకటిలో మగ్గిపోతే సహోదరి సహోదరుడా, క్రీస్తును అంగీకరించి పునరుత్థానుడై ఆయన లేచినట్లు లోకములో ప్రతి మానవుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత నువ్వు పునరుత్థానం పొందుకుని లేచి పరలోక రాజ్యానికి వారసురాలు కావాలి. కానీ నిజ దేవుణ్ణి తిరస్కరిస్తూ, నిజ దేవుణ్ణి దూషిస్తూ, నిజ దేవుని అవమానిస్తూ, నిజ దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తూ నీ జీవిత యాత్ర కొనసాగి హఠాత్తుగా మరణమిస్తే పరలోక రాజ్యాన్ని కోల్పోయి ఉదయకములు వేదన స్థలాల్లో జీవించాల్సిన పరిస్థితి ఉంది. అట్టి పరిస్థితి రాకుండా సజీవులుగా ఉండగానే మనము సత్యం మీద తెలుసుకుని నీతి న్యాయములు కలిగిన దేవాది దేవుని రక్షణ పొందుకొని పరిశుద్ధుడు ప్రేమను పంచే దేవుని యొక్క ప్రేమలోనికి వచ్చి ప్రేమాస్వరూపాన్ని అంగీకరిస్తే ఆ ప్రేమని నీ పాపములన్నీ కడిగి వేసి నీ దోషములన్నీ కడిగి వేసి పరిశుద్ధపరిచి మహిమగల రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా.